కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా వల్లితో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయమ్మా. తను నన్ను తప్పుగా అర్థం చేసుకునేదానికన్నా నేనెంతో ఇష్టంగా ప్రేమించే మ్యూజిక్ను వదిలేమని చెప్పిందని చాలా బాధగా ఉందమ్మా. నేను మ్యూజిక్ను వదిలేసానని తలుచుకుంటుంటే నా కళ్ళల్లోంచి నీరు వర్షాలు వస్తున్నాయమ్మా. లైఫ్లో అందరూ అన్నీ కావాలనుకుంటారు నాన్న, కానీ అందరికీ అన్నీ దొరకవు. మనకేం కావాలో మనమే చూస్ చేసుకోవాలి. ఆప్షన్ లేకపోతే దొరికిన దాంతోనే హ్యాపీగా ఉండటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే లైఫ్ స్మూత్గా వెళ్తుంది. లైఫ్లో కొన్నిసార్లు మనం అనుకునే జరగటానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఆ వెయిట్ చేసే ఓపుకున్న వాళ్ళకి మాత్రమే డ్రీమ్ నెరవేరుతుంది. బాధపడకు. సార్, మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. మీరు మా ఫ్యామిలీ కోసం చాలా చేశారు సార్. తిరిగి నేనేం చేయలేను. ఒక్క మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా పంపడం తప్ప, అది కూడా మీరు ఒప్పుకుంటేనే. మీ అమ్మాయికి ఇష్టమేనా? మా అమ్మాయి నా మాట కాదనదు. మీరు ఒప్పుకుంటే నేను ఒప్పిస్తాను. వల్లి, పెళ్లి పనులు చాలా ఉన్నాయి, షాపింగ్కి వెళ్ళాలి. సరే అమ్మా. ఏంటే అలా అంటావు? ఈ పెళ్లి నీకిష్టమే కదా? లేకపోతే చెప్పు, నీకిష్టం లేకుండా ఏం చేయను. ఇష్టమే అమ్మా. సరే అయితే రెడీ అవ్వు, షాపింగ్కి వెళ్దాం. వల్లి, నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పొచ్చు కదా. నువ్వింకా ప్రేమ్ లవ్ చేస్తున్నావని మీ మమ్మీకి చెప్పొచ్చు కదా. చెప్పలేను, ఎందుకంటే నన్ను పెంచడానికి మా అమ్మ చాలా కష్టపడింది. ఆ టైంలోనే ప్రొఫెసర్ గారు మాకు చాలా హెల్ప్ చేశారు. ఆ కృతజ్ఞతతోనే అమ్మ వాళ్ళకి మాట ఇచ్చింది. అమ్మ మాట నేను కాదనలేను. మీ మమ్మీకి ఇంకా నువ్వు ప్రేమ్ని లవ్ చేస్తున్న విషయం తెలియదు కదా. నువ్వు చెప్పు, అర్థం చేసుకుంటారు. అమ్మకి ఈ విషయం చెప్తే దాని గురించి ఆలోచించే డిస్టర్బ్ అవుతుంది. అది నేను చేయలేను. అలా అని లైఫ్లో నీకు ఇష్టం లేని వ్యక్తితో ఎలా? వదిలేవే. వల్లి, అవును, సూర్య సాకేత్ యూఎస్ నుంచి ఇండియాకి ఎప్పుడు వస్తున్నారు? ఇయర్ ఎండ్ వస్తానని చెప్పాడ్రా. వాళ్ళు యూఎస్ వెళ్ళి అప్పుడే 5 years అయిందా? డేస్ చాలా ఫాస్ట్గా అయిపోయాయి కదా. నీకు ప్రతిరోజు ఎంత కష్టంగా ఉంటుందో నాకు అర్థమవుతుంది. నీకు ఇష్టమైన మ్యూజిక్ని, లవ్ని ఒకేసారి సాక్రిఫైస్ చేశావు. నీ సాక్రిఫైస్ని గుర్తించి మళ్ళీ నీ దగ్గరికి వస్తుందంటావా? మొదట్లో నేను అలా ఆలోచించి బాధపడేవాడిరా. కానీ అమ్మ నాకు మాట చెప్పింది, మన ప్రేమలో నిజాయితీ ఉండాలి కానీ ఆ ప్రేమే మనల్ని వెతుక్కుంటూ వస్తుందని. నేను కూడా లైఫ్లో గట్టిగా అదే నమ్ముతున్నా. నా లైఫ్లో మ్యూజిక్, లవ్ రెండూ తిరిగి వస్తాయనుకుంటున్నాను రా. మీ అమ్మలో అందరూ ఉంటే బాగుంటుందిరా. హే, ల్యాబ్ టైం అయింది. ఓకే, పద వెళ్దాం. Prem, today you are doing the great experiment. థ్యాంక్ యూ సార్. Of course, you are one of my favorite students. సార్, వీడు నాకు చిన్నప్పటి నుండి ఫేవరెట్, అందుకే నేను వీని ఫాలో అవుతుంటా. నీ ప్రేమ గురించి మీ ఫ్రెండ్ నాకు మొత్తం చెప్పాడు. నువ్వు ప్రేమించిన అమ్మాయి చెప్పిందని ఏదైతే నీ ప్రాణంగా పెట్టుకున్నావో ఆ మ్యూజిక్నే పక్కన పెట్టేశావు. ప్రేమ ఒక్కసారి ఎవరినైనా నావాలనుకుంటే వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు సార్. ఈ ఇయర్లో నీ స్టడీస్తో పాటు నీ లవ్ కూడా సక్సెస్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. హలో నానా. ఓ, కంగ్రాచులేషన్స్. ప్రేమ్, మా అబ్బాయికి అవార్డు వచ్చింది. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. డబుల్ కంగ్రాట్స్ చెప్పు. దేనికి సార్? అవార్డుతో పాటు నా కొడుకు పెళ్లి కూడా ఫిక్స్ అయిపోయింది. వావ్, డబుల్ కంగ్రాచులేషన్ సార్. మేము చూసుకుంటాం సార్ పెళ్లి పనులు, మాకు వదిలేసేయండి. థ్యాంక్ యూ ప్రేమ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా ఫార్మసీ ల్యాబ్. యూట్యూబర్ కదా వీడు. అవును కదరా. ఉంది కదా, ఇందులో పోయి. ఏయ్, ఈడేం చేస్తున్నావు? మీరా? యూట్యూబ్ లాగ్ చేస్తున్నా. ఇంకా మానలేదా? లేదుగా, యూట్యూబ్ లాగ్తో పెద్ద సెలబ్రిటీ అయిపోయా. కాలేజ్ ప్రమోట్ చేయడానికి వచ్చేసా. రే ఏంట్రా నువ్వు? వీడి పని బాగుందిగా, ఇంకా మన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వలేదు. రే రే రే, అది వేయకురా. ఒకలే. రే రే. సార్ సార్ సార్, ఇక్కడే చేశారా? చేస్తారా?
ఇక్కడ కూడా ప్రశాంతంగా నన్ను ఉండెవర్రా? అంటే ఆ రోజు మీరు నాకు ప్రేమతో కేక్ కట్ చేయించారు, ఇంకో బ్యాచ్ డ్రింక్ వేయించారు, అందుకే ఇక్కడికి వచ్చి తగలడ్డాను. సరే కానీ అవును, ఆ కేక్ ఆ రోజు అమ్మాయి కోసమే తెప్పించారు కదరా మీరు? ఆ రోజు తన బర్త్డే సార్, తనకు ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ సడన్ గా మా ఫ్రెండ్ గారు మీకని చెప్పేశాడు. ఏం పర్లేదురా, యువర్ అ క్యూట్ బాయ్. కానీ ఏ ప్రయోజనం లేకుండా పోయింది. తను ఎంతగానో లవ్ చేసిన వాళ్ళని తనకి ఇష్టమైన మ్యూజిక్ని వదిలేయమని బ్రేకప్ చెప్పేసి మరీ వదిలేళ్ళిపోయింది. తను చెప్పిందని ఇప్పటి వరకు మ్యూజిక్ టచ్ చేయలేదు వీడు. ఏం పర్లేదురా, నీ లవ్ సిన్సియర్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు. అబ్బాయిడొక సత్యసాయి బాబాయ్ చెప్పగానే జరిగిపోతుంది మరి. రే ఏం పర్లేదురా, వాళ్ళే వెళ్ళిపోతారు. ఏంట్రా వాడంటుంటే నీకు కోపం వస్తుంది? అయితే మీరు వెళ్ళరా? అరే మంచి మనుషులు మనం రా. ఇప్పుడు అర్థమైంది కదా, మనతో పెట్టుకుంటే ఇలాగ ఉంటది. చెక్కేయండి. మీలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. కీప్ ఇట్ అప్. ఏమో అన్నది రోయ్. సరే వెళ్ళొస్తాను. ఇందాక మీరు ఏదో అన్నారు, ఏదోలా అనిపించింది. ఇంతకీ మీ పేరు? హన్సిక. అబ్బా, హంసలాగా పాలల్లోంచి నీళ్లు వేరు చేసినట్టుగా మనుషుల్లోంచి మనిషిని వేరు చేసి బాగా పోల్చారు. మీరు నన్ను చాలా బాగా పొగడేస్తున్నారే. లేదండి, నేను ఎప్పుడూ నిజాలా చెప్తానండి. ఇంతకీ మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మనకి ఇంపార్టెంట్ అయిన మనుషుల్ని మర్చిపోకూడదని చెప్పి నేను మిస్ అవ్వకూడదని వచ్చానన్నమాట. మిస్ అవ్వదులేండి, మిస్సెస్ అవుతుంది. ఓ గాడ్ జీసస్ అల్లా. చూసాను సార్. సరే గాని మీరు ఇక్కడ ఏం చేస్తున్నారా? మా ప్రొఫెసర్ సన్ మ్యారేజ్ టుమారో నైట్, అందుకే. అయితే పార్టీ రెడీ. అబ్బా, అమ్మో, ఇప్పుడు ఎందుకు రావని? అవును, పార్టీ ఎక్కడ అరేంజ్ చేద్దాం మరి? ఎక్కడో ఎందుకురా, ఇంట్లోనే అరేంజ్ చేద్దాం. మీ అమ్మ ఒప్పుకుంటుందా? అమ్మకు తెలుసులేరా నేను తాగనని, పర్మిషన్ ఇస్తుంది. ఇంట్లో ఎక్కడ చేద్దాం? నీ ఫేవరెట్ ప్లేస్ ఉంది కదా, టెర్రస్ పైన. అదే. ఏమైందిరా, మూడ్ చేంజ్ అయింది? ఏం లేదురా, వల్లితో బ్రేకప్ అయినప్పటి నుంచి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే తనతో గడిపిన క్షణాలు గుర్తొస్తున్నాయి, అందుకే అవాయిడ్ చేస్తున్నా. సరే బయట ఎక్కడైనా ప్లాన్ చేద్దాం మరి. బయట చేసుకునేంత టైం లేదు కానీ సార్ని పిలిచేసాం, ఇంట్లోనే చేసేద్దాం. సరే లేట్ ఏంటి మరి, వెళ్దాం పదా, పైన్స్ క్లోజ్ చేస్తారు. సార్ పార్టీ సార్, తీసుకోండి సార్. మరి నీకెదరా? నేను తాగాను సార్. అరే ఇలాంటప్పుడు తాగితేనే మనసులోని ఫీలింగ్స్ అన్ని బయటకు వస్తాయి, రిలాక్స్ అవుతావురా. చెప్తా, ఏసేయ్, నువ్వు వేసేయ్. ఇప్పుడు చెప్పరా, మళ్ళీ అంజలి గోలేంట్రా? అంజలి? నేను అంజలినా? అంజలి, నా కిస్ ఎందుకు పెట్టావు అంజలి? నువ్వు కిస్ పెట్టి నా లైఫ్లో లవ్ లేకుండా చేసేసావు. ఇప్పుడు కిస్ పెట్టి ఇంకేం బ్రేక్ చేస్తావు? ఇది సీన్ చేయదు, వైలెన్స్ ఎక్కువైపోయింది. ఇప్పుడు నేను వల్లి చెప్పు. నేను నిన్ను ఎంత ప్రేమించాను, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా అంజలి ఏదో కిస్ పెట్టేసిందని చెప్పేసి నన్ను ఎంతగానో అభిమానించే లవ్ మ్యూజిక్ ని వదిలేమంటావా? లైఫ్ లో స్టడీ ఒక్కటే ఇంపార్టెంట్, దాని మీద కాన్సన్ట్రేట్ చేయమంటావా? నేనేమైపోయినా పర్వాలేదా? నిన్ను నువ్వు నా బంగారమే, నేను కొడతాను చెప్పు. లవ్ యూ సో మచ్ వల్లి. నీకేం పర్లేదురా, నీ సిన్సియారిటీ నీ లవ్ని గెలిపిస్తుందిరా, నువ్వు బాధపడకరా. సారీ ఆంటీ, నైట్ కొంచెం డ్రింక్ ఎక్కువైంది. సారీ ఎందుకు రమేష్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రేమ్ డ్రింక్ చేస్తాడని. ప్రేమ్ తాగనన్నాడు ఆంటీ, నేను సారీ ఫోర్స్గా తాగిపించాను, వాడి మూడ్ చేంజ్ చేద్దామని. వాడికి ఇష్టమైన మ్యూజిక్ లవ్ రెండూ దూరం అయ్యేసరికి వాడు చాలా బాధపడ్డాడు. వాడినైతే మార్చుకోగలిగాను, కానీ ఎప్పుడైనా వల్లి అయినా మ్యూజిక్ అయినా గుర్తొస్తే మాత్రం వాడు చాలా ఫీల్ అయిపోతున్నాడు. మీరేం ఫీల్ అవ్వకండి ఆంటీ, అన్నీ సెట్ అయిపోతాయి. నేను అదే కోరుకుంటున్నాను రమేష్, మళ్ళీ ప్రేమ్ దగ్గరికి రావాలని. మళ్ళీ డెఫినెట్గా వస్తుంది ఆంటీ. నేను వెళ్తాను,
ప్రేమ్ లేచాక చెప్పానండి. ఉమ్. బాయ్. బాయ్. ప్రేమ్ మ్మ్. ప్రేమ్ సారీ మా. దేనికి నాన్నా? నేను నా ఫేవరెట్ ప్లేస్కి వెళ్ళేసరికి అన్నీ గుర్తొచ్చేసాయి. మా సారేమో తాగితే అన్నీ మర్చిపోతావు అన్నారు. అందుకే తాగాను. ఇంకెప్పుడు అలా చేయనమ్మా. నానా, మనం ఏ పని చేసినా ఎవరో ఏదో చెప్పారని చేయకూడదు. నీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేయి. లేచి ఫ్రెష్ అవ్వు. మీ ప్రొఫెసర్ గారు ఇప్పటికే 3 times కాల్ చేశారు. అవునా? వాళ్ళ సన్ మ్యారేజ్ గురించి ఏదో మాట్లాడాలంట. అన్ని అరేంజ్మెంట్స్ చేసేసానమ్మా. వెళ్ళి ఒకసారి ఫైనల్ చేయడమే ఉంది. వెళ్ళొస్తాను. హాయ్ బ్రో, ఇక్కడేం చేస్తున్నారు? ప్రొఫెసర్ వాళ్ళ సన్ మ్యారేజ్ కదా, అరేంజ్మెంట్స్ చేయడానికి వచ్చాను. అది అవును, మ్యారేజ్ అంటే గుర్తొచ్చింది. పక్క వీధిలో మ్యూజికల్ లైవ్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా, అక్కడ మీ ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు. అది మీ డ్రీమ్ కదా, మీరు వస్తున్నారా అక్కడికి? అది నాకు తెలియదు బ్రో, కానీ వల్లితో బ్రేకప్ అయినప్పటి నుంచి మ్యూజిక్ వదిలేశాను. కానీ నా సపోర్ట్ ఎప్పుడు మా టీంకి ఉంటుంది. సరే, బాయ్. బాయ్. అంతా ఓకే కదా? అంతా రెడీ. సెటప్ అంతా బాగా చేసావురా. ఈ మ్యారేజ్ సెటప్ అంతా చూస్తూ నీ లవర్తో మ్యారేజ్ ఊహించుకుంటున్నావా? లేదురా, తన 5 years తర్వాత చూసినప్పుడు తన ఫేస్ లో ఫీలింగ్స్ ఊహించుకుంటున్నా. ఇంకేం ఫీలింగ్స్? తను రన్ చేస్తూ వచ్చి హగ్ చేసుకుంటుంది. సార్ వచ్చారు. వచ్చేసారా? ఏంటి డిస్కషన్? ప్రేమ్ 5 years తర్వాత తన లవర్ని చూస్తే ఎలా ఫీల్ అవుతాడని మాట్లాడుకుంటున్నాం సార్. అసలు తను కలుస్తుందో లేదో. ఎందుకు రాదు? నేను దగ్గరుండి తీసుకొస్తాను. ఇంతకీ అబ్బాయిడి? వస్తున్నాడు. హే, మీరు స్టార్ట్ చేయండి. రండి రండి. నీకోసమే కదా, తనకు నచ్చిన మ్యూజిక్ని కూడా వదిలేశాడు. ఏం చేస్తాం? కొన్ని నిర్ణయాలు మనసుతో తీసుకోవాలి, కొన్ని మనుషుల కోసం చెయ్యాలి.